నిర్వాసితులైనటువంటి ప్రజలందరికీ ముఖ్యంగా మహిళలకి విప్లవ అభినందనలు తెలియజేస్తున్నాం. సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా మేము ఇక్కడ కోరేది ఏంటంటే చట్టవిరుద్ధంగా అప్రజాస్వామికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడ ఇళ్ళని కూల్చేసింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అట్లాగే ఎక్కడైతే ఇళ్ళని కూల్చేసిందో ఆ ఇళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పి మేము మొట్టమొదటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రజలు అనేక కష్టాలకి ఇబ్బందులకి ఓర్చుకొని ఇక్కడ జీవిస్తున్నారు. ఇదే ప్లేస్ మీద ఇదే గడ్డ మీద వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని నిర్మాణం చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మూడో డిమాండ్ ఏంటంటే ఇక్కడ ప్రజలు అడ్డుకున్నందుకు వాళ్ళ మీద కేసులు పెట్టారు, అక్రమంగా అరెస్టులు చేశారు, లాఠీ చార్జీ చేశారు. వీటన్నిటిని తీవ్రంగా ఖండిస్తూ కేసులన్నింటినీ తక్షణమే ఎత్తివేయాల్సిందిగా కోరుతున్నాం. అట్లాగే 31 ఎకరాల భూదాన భూమి అనేటువంటి వీళ్ళ కింద 31 కాదు 62 ఎకరాల భూమి ఉన్నది. ఆ 62 ఎకరాల 7 గుంటల భూమి ఏదైతే ఉన్నదో మిగతా భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వెనక ఉన్నది. వాళ్ళ వెనక మంత్రుల సపోర్ట్ ఉన్నది. శాతనైతే ఈ ప్రభుత్వానికి కలెక్టర్కి దమ్ముంటే ఇక్కడ ఆ భూమిని గుంజి ఇక్కడ పేదలకి పంచమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే నిర్వాసితులయ్యారు ప్రజలు, వాళ్ళకి తక్షణమే ₹1,00,000 మంజూరు చేసి ఇల్లు నిర్మాణంత వరకు గూడుని ఉపాధిని కల్పించమని చెప్పి మేము కోరుతున్నాం. ఇవన్నీ న్యాయబద్ధమైనటువంటివి. వీటిని పరిష్కరించకుండా ఈ ప్రభుత్వం పాలకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల పైన కత్తి గట్టి ప్రజల పైన రొమ్ములంటి ఇదే వైఖరిని కనుక అనుసరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఈ ప్రభుత్వాన్ని పాలకుల్ని హెచ్చరిస్తున్నాం. విషయాన్ని కూడా మీరందరూ గమనంలోకి తీసుకోండి. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో దాదాపు 11,50,000 ఎకరాల పోడు భూముల్ని ఎంఎల్ పార్టీ న్యూ డెమోక్రసీ నరికిచ్చింది. ఆ భూములన్నింటినీ గత ప్రభుత్వం ఎట్లయితే ఇళ్లను గుర్చేసిందో పోలీసుల్ని ఫారెస్టులను బట్టి ఆక్రమించడానికి ప్రయత్నించింది. అట్లాంటి సమయంలో ప్రజలందరినీ ఆదివాసీ గిరిజనేతలను ఐక్యం చేసింది, సంఘటితం చేసింది. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి పట్టాలు సాధించింది. ఆ భూముల మీదకి వచ్చినటువంటి వాళ్ళని ఉప్పు పాతరేసి తీరింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి బిడ్డ అని చెప్పి ఇక్కడ హెచ్చరిస్తున్నాం. మీరందరూ ఐక్యంగా ఉండండి. రాజకీయాలకి జెండాలకి అతీతంగా కలిసికట్టుగా పోరాడండి. మన భూమిని ఇక్కడ మన ఇళ్ళని ఖచ్చితంగా సాధించుకుంటాం, సాధించి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎలా సాధించగలం? మాటలతోని కాదు, మాటలు చెప్పి కోటలతోటి వెళ్ళబుచ్చటం అనేటివి కాదు. ఐక్యత కావాలి, మిమ్మల్ని అందరినీ ఐక్యం చేయాలి. ఆ ఐక్యత కోసం ఇక్కడ భూమి కోసం పోరాడినటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో దాని ఒక శక్తి సరిపోదు. అన్ని రాజకీయ శక్తుల అవసరం అనేటువంటిది ఉన్నది. అన్ని రాజకీయ శక్తులతోటి కలిసి పోరాడదాం. మేము కలిసి రావటానికి ప్రజల తరఫున సిద్ధంగా ఉన్నాం. అక్కడ పెట్టినటువంటి ప్రజలందరినీ కూడా 3వ రోజు జెండాలతోటి ఇక్కడికి రమ్మనేటువంటి కోరుతున్నాం. దానికి మీరందరూ ఎన్ని విభేదాలున్నా ఎన్ని తేడాలున్న తర్వాత చర్చించుకుందాం. మన పోరాటం అంతా మన తిరుగుబాటు అంతా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండాలి. అట్లాంటి ఉండేటువంటి విధంగా వ్యవహరించాలి. అందుకు చెప్పడానికి మేము వస్తే ఇక్కడ మీడియా మమ్మల్ని కాదని తిరస్కరించేటువంటి వైఖరి చేపట్టింది. నడుచుకుంటా పోవటానికి రాలే, ఇక్కడ మీతో మాట్లాడేందుకు వచ్చాం, మీతో చర్చించేందుకు వచ్చాం. మీ బాధలు ఏంటో మీ కష్టాలు ఏంటో తెలుసుకుంటేందుకు వచ్చాం. తెలుసుకొని వాటి మీద పోరాటేందుకు సిద్ధంగా ఉన్నాం. తర్వాత మనం కలెక్టర్ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొనైనా సరే దశల వారి ఆందోళన కార్యక్రమాన్ని చేపడదాం. ప్రభుత్వ కార్యకలాపాల్ని స్తంభింపజేసేటువంటి విధంగా మన ఉద్యమాన్ని కొనసాగిద్దామని చెప్పి మీ కండగా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను.